సెట్టిపల్లి గ్రామానికి వచ్చేసిన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు వచ్చినాడు. ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, ఆడపడుచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రామం నుంచి రైతులు ప్రభుత్వం ముందుకెళ్ళి మరి భూములు లాక్కోవడం నాకు చాలా బాధ కలిగించింది. నేను 2014 నుంచి ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా ప్రతి చోట మాట్లాడింది ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా వాళ్ళు చెప్పింది, మేము రైతులకి అండగా నిలబడతాం, రైతులకి రుణమాఫీలు చేస్తాం, అది ఎన్ని కోట్లైనా సరే అని చెప్పి రైతులకి అండగా నిలబడతానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన సెట్టిపల్లి గ్రామానికి కూడా వచ్చి గ్రామ దేవత సాక్షిగా అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి విజయరాజ్ సింధియా గారు కూడా నేను పక్కనే కూర్చున్నాను. ఆవిడ నన్ను అడిగారు, ఈ రుణమాఫీలు ఎలా చేయగలరు ఏంటని, అసలు ఇంత బడ్జెట్ లేదు కదా వీళ్ళకి ఎలా చేయగలరు అంటే నేను అడిగాను, మీరే చెప్పండి నాకు తెలియదు అంటే ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు జరిగిన చర్చ. వాస్తవానికి రుణమాఫీని ప్రకటించారు కానీ అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నానంటే ఇక్కడ రైతులకి అండగా నిలబడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది అది రుణమాఫీ దగ్గర నుంచి ఇక్కడ మన సెట్టిపల్లి గ్రామాల వరకు రైతులకి అండగా నిలబడాలి. ఏ రైతు అయితే మనకి కష్టించి అన్నం పెడతాడో, ఏ రైతు అయితే తన శ్రమని కష్టించి మనకు అన్నం తీసుకొస్తాడు, రైతుకి మనం నిలబడలేకపోతే ఏ ప్రభుత్వాలు ఎందుకు ఉండేవి ప్రభుత్వాలు, అది నిజంగా నాకు చాలా బాధ కలిగించేది. నేను ఈ రోజున సెట్టిపల్లి గ్రామానికి సంబంధించి నేను అడిగేది ఒకటే, వారు ఇవ్వనప్పుడు భూములు లాక్కుంటారు. ఎందుకంటే గతంలో కూడా ఎస్సీజెడ్ భూములు కానీ ఇవన్నీ మన దేశం అనేక కులాలు, అనేక జాతులు, అనేక మతాల సమూహం ఉంది. డబ్బున్న వర్గాలు, సంపన్న వర్గాలు కొద్ది మందికే పరిమితం అయిపోయి అణగారిన వర్గాలన్నీ అభివృద్ధికి దూరంగా ఉన్న భూములు కూడా లాక్కుంటే చాలా అన్యాయం జరుగుతుంది. నేను అడిగేది ఒకటి ప్రభుత్వాన్ని, మీరు రైతులకు అండగా నిలబెడుతున్నారు, దయచేసి నిలబడండి. మీరు భూముల్ని లాక్కుంటే, ఎందుకంటే ఇది కాలం మారుతున్న కాలం, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక దోపిడీ జరుగుతున్నప్పుడు ఇదివరకటి రోజుల్లాగా దోపిడీ గురవుతా ఉంటే మీరు ఏదైనా చేయండి మేము కానుకుంటాం కూర్చున్న యువత అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఆ యువతుల కన్నా ఆడపడుచులు కానీ తల్లులు కానీ కామ్యం అయితే ఊరుకోరు, ప్రశాంతం అయితే ఊరుకోరు. మీరు డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, సంపన్నులకి ఒక న్యాయం, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం, మీరందరికీ ఈ రకాలుగా మేము అండగా నిలబడితే ప్రజలు వాళ్ళకి నిలబడాల్సింది పోయి ఎవరైతే దోపిడీలు చేస్తారో, ఎవరైతే బ్యాంకులకి రుణాలు ఎగ్గొడతారో వాళ్ళ కుమ్ము కాసి రైతులకి అన్యాయం చేయడం జనసేనకు నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఈ మాట నేను తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలబడింది ఒక పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలా న్యాయం జరుగుద్ది ప్రజలకి.
నేను వారి తరఫున ప్రచారం చేశాను. నేను పోటీ చేయకుండా జనసేన పార్టీ ద్వారా ఓట్లు చీల్చకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి మేము ఒక కీలక పాత్ర వహించాం. ఎందుకు మేము నిజంగా చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు చేశామంటే రైతులకి అండగా నిలబడతారని చెప్పి. ఈ రోజున రైతులకు అండగా నిలబడినప్పుడు మేము మీకు ఎందుకు ఎదురు తిరగకూడదు, అందుకే మిమ్మల్ని మార్చి పెద్దవాళ్ళు చెప్పాను, మీకు ఎందుకు అండగా నిలబడాలి, మీరు రైతుల పక్షాన్ని నిలబడాలి. పవన్ కళ్యాణ్ ఏరుకున్నా మాకు అమరావతిలో నాకు పొలిటికల్ పార్టీకి కొనగడం కాదు, కనీసం దానిని లీజుకు తీసుకున్నామంటే కూడా నాకు పద్మం లేదు కొంతమంది. అప్పుడు కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వం సహాయం కానీ అధికారుల సహాయం కానీ తీసుకోలేదు. ఎందుకంటే నేను ప్రజల కోసం సహాయం అవుతాను, కానీ నా కష్టాలు నేనే పడతాను. అలాగే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ అన్యాయం జరిగితే మేము వేరేలా తెలుసుకుంటాం. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలు దోపిడీ గురైనప్పుడు, ప్రజలకు వివక్ష గురైనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి వారికి మద్దతుగా పోరాటాలు చేస్తాం. ఎందుకు ఈ దూరాన్ని వచ్చాం? ఇక్కడున్న పల్లెలు దగ్గరికి వచ్చారు. ఏదో వాళ్ళు ఏం మాట్లాడతారంటే భూములు ఇచ్చేసాం, మా అమ్మాయి కాదు ఇచ్చేసాం మీరు అనుకున్నా ఉంటారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, తన బిడ్డలకి ఉన్నాక ఒకటి మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటలకి మీరు నిలబడిపోరండి. ఇప్పటికీ కూడా మీరు రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. బిందు రాసి చూపి ఒక 3 చెంచాలు తీర్థం చేసినట్టుగా ఉంది మీ రైతు రుణమాఫీ. ఎందుకంటే ఎక్కడ 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ 20 కోట్లు, ఈ రోజున మళ్ళీ వడ్డీలు పెరిగిపోయి మళ్ళీ రుణాలు ఆశిస్తూ అలాగే ఉండిపోయి. అందుకని ప్రభుత్వాలు త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా చేయనప్పుడు మీరు హామీలు ఇవ్వడం దేనికి? మీ హామీలు ఇస్తారని చెప్తే నేను పోటీ చేయకుండా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం మీ విజయానికి మేము అండగా నిలబడ్డాం. ఈ రోజు నేను కోరుకుంటాను, ఈ సెట్టుపల్లి గ్రామం నుంచి, ఈ గ్రామ సభ నుంచి, ఈ జనసభ నుంచి మీరు రైతులకి అండగా నిలబడండి. నాకు అర్థం కానిది కూడా నేను చిత్తూరు మదనపల్లి టౌన్కి పోయినప్పుడు కూడా చిత్తూరు హైరోడ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు విజయనగరంలో న్యాయం చేయగలిగినప్పుడు, నంద్యాల ఉప ఎన్నికల్లో న్యాయం చేయగలిగినప్పుడు, కాళహస్తికి చేయగలిగినప్పుడు చిత్తూరు హైరోడ్కి ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి? అలాగే ఇక్కడ సెట్టిపల్లి గ్రామాన్ని వదిలేసి దీనికి న్యాయం చేయాల్సింది చేయకుండా ఒక న్యాయం పైడిపల్లి గ్రామానికి చేసిన న్యాయం సెట్టిపల్లి గ్రామానికి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈ వివక్ష ఏంటి? ఒక గ్రామానికి న్యాయం చేయాలి, ఇంకో గ్రామానికి వివక్ష. ఈ వివక్ష నేను జనసేన కానీ ప్రజలు కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మీ పార్టీకి మద్దతు పలికితేనేనా మీరు పనులు చేస్తారు? పోనీ మీరు అలా అన్నారని చెప్పే వారు మీకు మద్దతుగా పలికితే ఈ రోజున ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జ్ఞానమే. వారు మీకు కంచుకోట అవార్డు కూడా ఇచ్చారు, కానీ మీరు అండగా నిలబడలేకపోయారు. ఈ రోజున మేము కోరుకుంటుంది, మిమ్మల్ని గెలిపించిన గ్రామాల్లో మీరు ప్రజలు మీకు ఎదురు తిరుగుతున్నారు, మీకు న్యాయం చేయట్లేదు, మీరు వంచలకి వివక్షకి గురి చేస్తున్నారు ప్రజల్ని. ఇది సహించేది లేదు. ఇక్కడున్న యువతితో సహా నేను సెట్టిపల్లి గ్రామ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నల్లగమ్మలకి, అక్క చెల్లెలకి, తల్లికి, అందరికీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరం భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ముందుకు వచ్చింది. ఎందుకు మేము నిస్వార్థంగా ఓట్లు చేర్చకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు అండగా నిలబడ్డామంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం, రాష్ట్ర విభజనతో అవసరం అని చెప్పి అనుభవంతో ఉన్న నాయకులు కావాలని. మరి అనుభవం ప్రజలకి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.